హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ సిరీస్ని తెలుగులో చెప్పుకుంటున్నాం కదా. అందులో ఫిజిక్స్లో భాగంగా కాంతి అనేటువంటిది సిక్స్త్ పార్ట్ ఈరోజు చెప్పుకుంటున్నాము. సో ఎవరైనా కానీ కొత్త సబ్స్క్రైబర్స్ రీసెంట్గా వచ్చిన వాళ్ళకి పీడిఎఫ్ల గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఎలా వాటిని తీసుకోవాలన్నా కానీ ఈ వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేసినట్లయితే నేను క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తాను. మీరు వాటిని మినిమం అమౌంట్ పే చేసేసి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తే, కాంతి విక్షేపణము, దీన్నే విశ్లేషణం అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి డిస్పర్షన్ అంటాం అనమాట. సో కాంతి విక్షేపణము లేదా విశ్లేషణము లేదా డిస్పర్షన్ అని పిలుస్తారు. తెల్లని కాంతి పుంజము గాజు పటకముపై పడినప్పుడు అది 7 రంగులుగా విడిపోతుంది. దీనినే కాంతి విక్షేపణం అంటారు. ఏమంటున్నాడు? సూర్యుని కాంతి అనేది తెల్ల రంగులోనే ఉంటుంది కదా. ఈ సూర్యుని కాంతి ఏదైనా ఒక పటకం పైన పడినప్పుడు అది 7 రంగులుగా విడిపోతుంది. దీన్నే కాంతి విక్షేపణం అంటారు. ఈ విక్షేపణంలో విబ్జిఆర్ ఏర్పడుతుంది. మనం ఈ ఇమేజ్ లో చూడొచ్చు. తెల్లని కాంతి కిరణము ఏదైనా పటకం మీద పడినప్పుడు మనకి ఏమైపోతుంది? ఇది 7 రంగులుగా విడిపోతుంది అనమాట. సో దీన్ని డిస్పర్షన్ అంటారు. ఇది ప్రిజం అనమాట. దీన్ని తెలుగులో పటకం అని అంటారు. సో మీరు చూడొచ్చు ఇమేజ్ లో, పటకం మీద సూర్యకాంతి పడినప్పుడు అది ఏమైపోతుంది? 7 రంగులు విడిపోతుంది. సో దీన్ని మనం డిస్పర్షన్ అని పిలుస్తాము. నెక్స్ట్, వివిధ రంగులతో పోల్చి చూసినప్పుడు విచలనం ఎక్కువగా చెందే రంగు ఏదంటున్నాడు? ఊదా రంగు అంటున్నాడు. సో మనకి విబ్జిఆర్లో 7 రంగులు ఉన్నాయి కదా. సో 7 రంగులు ఉంటాయి. వీటిలో ఎక్కువగా విచలనం అంటే ఎక్కువగా విచలనం చెందేది అంటే ఎక్కువగా విచలనం చెందే రంగు వచ్చేసి ఊదా రంగు అంటారు. సో దీన్ని వచ్చేసి వైలెట్ కలర్ అన్నమాట. అదే తక్కువగా విచలనం చెందేది ఏంటంటే రెడ్ కలర్ అనమాట. సో మనం ఇప్పుడు ఇందులో చూడొచ్చు, ఈ కింద ఉన్నటువంటిది ఏమైతుందంటే ఊదా రంగు అవుతుంది, ఈ పైన ఉండేది రెడ్ కలర్ అనమాట. సో ఇది అనేది విచలనం. ఊదా రంగు విచలనం తక్కువగా చెందుతుంది. ఎరుపు రంగు తక్కువగా విచలనం చెందుతుంది. ఊదా రంగు అనేది ఎక్కువగా విచలనం చెందుతుంది. నెక్స్ట్, ఒక నిర్దిష్ట వక్రీభవన గుణకం గల పటకానికి కనిష్ట విచలన కోణం అనేది స్థిరంగా ఉంటుంది. ఏమంటున్నాడు? మనకు వక్రీభవన గుణకం అనేది చెప్పుకున్నాం ప్రీవియస్ పార్ట్ లో. ప్రతి పటకానికి కూడా ఒక వక్రీభవన గుణకం ఉంటుంది. సో కాబట్టి దానికి కనిష్ట విచలన కోణం అనేది ఏ విధంగా ఉంటుందంట? స్థిరంగా ఉంటుంది అంటున్నాడు. అలాగే ఫెర్మాట్ సూత్రం ప్రకారం కాంతి కిరణం ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది. అంటే ఫెర్మాట్ ఏమని చెప్పాడంటే, కాంతి కిరణం అనేది వచ్చినప్పుడు అది ఏమైతుంది? పరావర్తనం చెందడం కానీ వక్రీభవనం చెందడం కానీ ఏదైనా చెందని అది ఏమైతుందంటే తక్కువగా టైంలో చాలా తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి మార్గంలో ప్రయాణించడానికి ఎంచుకుంటుంది అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి, కాబట్టి తెల్లని కాంతిని వివిధ తరంగ దైర్ఘ్యాలు అంటే వేవ్ లెంత్ అనమాట. సో వేవ్ లెంత్ గల తరంగాల సముదాయంగా చెప్పుకుంటాం. సో తెల్ల కాంతి అనేది మనకు ఒక రంగులా కనిపిస్తుంది, కానీ దాంట్లో 7 రంగులు ఉంటాయన్నమాట. సో ప్రతి రంగుకు ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. సో వీటిలో ఊదా రంగు కంటే వైలెట్ రంగుకి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది, అంటే తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. అంటే తక్కువ వేవ్ లెంత్ ఉందంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు కదా, అందుకే ఎక్కువగా విచలనం చెందుతుంది, అంటే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అని. అది ఎరుపు రంగుకి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది, అందుకే అది స్ప్రెడ్ కాకోకుండా చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతుంది. నెక్స్ట్, తరంగ సిద్ధాంత ప్రకారము కాంతిని అన్ని దిశలలో ప్రయాణించే తరంగంగా భావించవచ్చు. మనకు హైగెన్స్ అని చెప్పాడు ఆల్రెడీ, ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాము. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పి హైగెన్స్ చెప్పినాడు అన్నాం కదా. సో కాబట్టి కాంతి అనేది అన్ని దిశల్లో ప్రయాణించే ఒక తరంగంగా మనం భావించవచ్చు. కాంతి ఒక విద్యుత్ అయస్కాంత తరంగం. సో కాంతి అనేది ఒక విద్యుత్ అయస్కాంతం, అంటే ఇది విద్యుత్తు మరియు అయస్కాంతాల రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, అన్ని రంగులు కాంతి బడులు శూన్యంలో ఒకే విధంగా ఉన్నప్పటికీ ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి బడి దాని తరంగ దైర్ఘ్యంపై ఆధారపడుతుంది. మామూలుగా ఏదైనా ఒక వస్తువుపై కాంతి పడినప్పుడు వాటి యొక్క వడి అంటే ఇక్కడ స్పీడ్ అన్నమాట. సో వేగం అని కూడా అంటాము. సో కాంతికి వేగం ఉంటుంది కదా, శూన్యం నుంచి వచ్చేటప్పుడు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ తో వస్తుంది. కానీ ఏదైనా ఒక యానకం అంటే గాల్లోకి వచ్చినప్పుడు లేదా ద్రవాల పదార్థాల్లోకి వచ్చినప్పుడు ఘన పదార్థాల్లో ప్రయాణించేటప్పుడు
దాని కాంతి యొక్క వడి ఏమైతుంది, దాని తరంగ దైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. కాంతిలో 7 రంగులు ఉన్నాం కదా, సో ప్రతి ఒక్కదానికి తరంగ దైర్ఘ్యం వేవ్ లెంత్ ఉంటుంది అన్నాం కదా, సో ఆ వేవ్ లెంత్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వైలెట్ రంగు తీసుకుంటే ఏమైతుంది, దానికి తక్కువ వేవ్ లెంత్ ఉంది, అందుకే అది ఎక్కువ చలనం పొందుతుంది. అదే ఎరుపు రంగు తీసుకున్నాం అనుకో, తక్కువ వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ లో అది వెళ్ళగలుగుతుంది అనమాట. నెక్స్ట్, అందువల్లే కాంతి అనేది వివిధ రంగులుగా విడిపోతుంది. సో ఒక్కొక్క రంగుకు ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది కాబట్టి తెల్లని కాంతి అనేది వివిధ రంగులుగా విడిపోతుంది అనమాట. సో ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నది ఏమవుతుందంటే ఎక్కువ దూరం వెళ్తుంది, తక్కువ తరంగ దైర్ఘ్యం అనేది తక్కువ దూరమే ట్రావెల్ చేయగలుగుతుంది అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి వక్రీభవన గుణకం అనేది శూన్యంలో యానకంలో కాంతి వడుల నిష్పత్తి. సో వక్రీభవన గుణకం అనేది మనం ప్రీవియస్ పార్ట్ లో చెప్పుకున్నాం అనమాట. ఇది ఏ దానికి డిఫరెన్స్ గా రేషియోగా మనం చెప్తాము, శూన్యంలో కాంతి వేగం, వస్తువులో కాంతి వేగం. న్యూమరేటర్ లో మనము అంటే పై భాగంలో మనం కాంతి వేగం తీసుకుంటాం, కింది భాగంలో డినామినేటర్ లో మనం ఏ యానకంలో అయితే కాంతి వెళ్తుందో దాన్ని తీసుకుంటాం. వీటి యొక్క మధ్య రేషియోనే మనం వక్రీభవన గుణకం అంటాము. కాబట్టి యానకం యొక్క వక్రీభవన గుణకం అనేది కాంతి తరంగ దైర్ఘ్యంపై ఆధారపడుతుంది. సో వక్రీభవన గుణకం కూడా ఈ కాంతి తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడుతుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, తరంగ దైర్ఘ్యము ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి వడి అనేది అంటే వేగం అనేది దాని తరంగ దైర్ఘ్యంపై ఆధారపడుతుందని ఈ పాయింట్ చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, యానక వక్రీభవన గుణకం కూడా కాంతి తరంగ దైర్ఘ్యం మీదే ఆధారపడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, తెల్లని కాంతి ఒక యానకం గుండా ప్రయాణించినప్పుడు, ఇక్కడ యానకం అంటే ఒక ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, వాయు పదార్థం కావచ్చు. సో ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో ప్రయాణించేటప్పుడు అందులోని ప్రతి రంగు అంటే కాంతిలో 7 రంగులు ఉంటాయి కదా, అందులో ప్రతి రంగు కూడా దానికి తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇప్పుడు కాంతి అనేది ట్రావెల్ చేయాలి కదా, సూర్యుడి నుంచి వస్తువులలోకి అంత విశ్వంలోకి ట్రావెల్ చేయాలి కదా. సో ఏదైతే తక్కువ టైంలో వెళ్ళగలుగుతుందో ఆ మార్గాన్ని ఎంచుకుంటుంది, అంటే నథింగ్ బట్ షార్ట్ కట్ ఎంచుకుంటుంది అనమాట అని చెప్తున్నాడు. అందువల్ల వివిధ రంగులు వక్రీభవనము వివిధ విచలనాలతో ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఊదా రంగు అనేది ఎక్కువ విచలనం చెందుతుంది, ఎరుపు రంగు తక్కువ విచలనం చెందుతుంది అని చెప్పుకున్నాం. ఫలితంగా తెల్లని కాంతిలో రంగులు వేరు చేయబడి వర్ణపటంగా ఏర్పడుతుంది. సో తెల్లని కాంతి అనేది వర్ణపటంగా స్పెక్ట్రంగా ఎలా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఇది ఇందులో చూడండి అనమాట. సో ఇక్కడ తెల్ల కాంతి అనేది ఏదైనా ఒక ప్రిజం కానీ ఒక పటకం మీద పడినప్పుడు 7 రంగులుగా విడిపోతుంది. ఈ 7 రంగులన్నీ మన స్పెక్ట్రం అంటాం అనమాట. నెక్స్ట్, తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటే వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుంది. ఈ పైన చూడండి, వక్రీభవన గుణకము కాంతి తరంగ దైర్ఘ్యంపై ఆధారపడుతుంది అన్నాం కదా, అంటే తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటే ఆ యానకానికి ఆ కాంతి కిరణానికి తక్కువ వక్రీభవన గుణకం ఉంటుంది. ఉదాహరణకు ఎరుపు రంగుకు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది కదా, అందువల్ల ఏమైతుంది, వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుంది. అదే ఊదా రంగు తీసుకోండి, తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది కాబట్టి వక్రీభవన గుణకం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా పనిచేస్తుంది అనమాట, విలోమానుపాతంలో ఉంటుంది తరంగ దైర్ఘ్యము అలాగే వక్రీభవనం. మనం పైన పాయింట్ చెప్పుకున్నాం కదా టాప్ లో, దీంతో వక్రీభవన గుణకం అనేది ఇక్కడ కాంతిపై ఆధారపడుతుందని చెప్తున్నాడు. కాంతిపై ఆధారపడుతుంది అంటే ఏంది, కాంతికి వక్రీభవన గుణానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేటువంటి రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, కాంతి జనకము 1 సెకండ్కు విడుదల చేసేటువంటి కాంతి తరంగాల సంఖ్యనే పౌనపున్యం అంటారు. సో మనము పౌనపున్యం అనే ధ్వనిలో కూడా నేర్చుకున్నాం. అలాగే కాంతికి కూడా పౌనపున్యం ఉంటుంది. కాంతి కూడా ఒక తరంగమే కదా, తరంగం అంటే వేవ్ రూపంలో వెళ్తుంది కాబట్టి దీనికి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. అయితే కాంతి జనకము 1 సెకండ్లో విడుదల చేసేటువంటి కాంతి తరంగాల సంఖ్యనే మన పౌనపున్యం అంట. ఇక్కడ కాంతి జనకం అంటే మనము సూర్యుడు తీసుకోవచ్చు, మన రూమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బల్బు తీసుకోవచ్చు, ఒక క్యాండిల్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చేతిలో వాచ్ పెట్టుకున్నాము, స్టాప్ వాచ్, ఇది స్విచ్ 60 వాట్ బల్బు కనుక వేసాం అనుకోండి, అది విడుదల చేసేటువంటి కాంతి ఉంటుంది కదా, తరంగాల సంఖ్యను మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. ఇది ఏ యానకం వలన కూడా మారదు అనమాట. సో ఏంటి, ఈ పౌనపున్యం అనేది ఘన పదార్థాలలో, ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కాంతి కిరణము దానికి ఆ కాంతి తరంగానికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడ కూడా మారదు అంటున్నాడు. అనగా వక్రీభవనంలో కూడా పౌనపున్యం మారదు. సో వక్రీభవనం చెందుతుంది. వక్రీభవనం అంటే ఏమి, బెండ్ అవుతుంది. బెండ్ అయినప్పుడు ఏమైతుంది, యాంగిల్ మారుతుంది, అలాగే వేగం మారుతుంది, అంతేగాని ఈ ఫ్రీక్వెన్సీ అనేది మారదనమాట.
అందువల్ల పారదర్శక పదార్థం గుండా ప్రయాణించేటువంటి రంగు కాంతి యొక్క రంగు మారదు. ఏదైనా కానీ ఇప్పుడు మన పారదర్శకంగా గురించి పంపిస్తాం, ఒక గాజు ద్వారా మనం లైట్ వేవ్స్ ని పంపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది, ఆ పంపించినప్పటికీ కూడా రంగు ఉంటుంది కదా, రంగు యొక్క ఏ కాంతి రంగు మారదనమాట. నెక్స్ట్ ఏమంటాడు, కాంతి ఒక యానకం గుండా ప్రయాణించేటప్పుడు యానకాన్ని బట్టి కాంతి తరంగ దైర్ఘ్యం మారుతూ ఉన్నా కూడా కాంతి పౌనపున్యం మారదు. ఇప్పుడు తరంగానికి మనకు తరంగ దైర్ఘ్యం ఉంటుంది, అంటే వేవ్ లెంత్ ఉంటుంది, అలాగే ఫ్రీక్వెన్సీ పౌనపున్యం ఉంటుంది, రెండు ఉంటాయి అన్నమాట. మనం ధ్వని చాప్టర్ లో చెప్పుకున్నాం తరంగానికి ఉన్నటువంటి లక్షణాలు. అందులో ఈ రెండు లక్షణాల గురించి రిలేషన్ చెప్తున్నాడు అనమాట. కాంతి అనేది ఒక యానకం గుండా ప్రయాణిస్తుంది, అంటే ఘన పదార్థంలోనో ద్రవ పదార్థంలోనో వాయు పదార్థంలోనో ప్రయాణిస్తున్నప్పటికీ ఆ కాంతికి తరంగ దైర్ఘ్యం అనేది చేంజ్ అవుతుంది, వేవ్ లెంత్, బట్ కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం మారదు అంటున్నాడు. సో కాంతి తరంగ వేగానికి, తరంగ దైర్ఘ్యానికి మరియు ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు కాంతి అనేది ఎంతో కొంత వేగంతో వస్తుంటుంది కదా, వస్తున్నప్పుడు దానికి తరంగ దైర్ఘ్యం ఉంటుంది, పౌనపున్యం ఉంటుంది. వీటి మధ్య రిలేషన్షిప్ V = F లాంబ్డా. V అంటే వేగము, కాంతి యొక్క వేగము, అలాగే F అంటే పౌనపున్యము, లాంబ్డా అంటే తరంగ దైర్ఘ్యం అనమాట. నెక్స్ట్ గాజు పలకలో ఊదా రంగు యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు, తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనికి వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి దాని యొక్క వేగం కూడా తక్కువగానే ఉంటుంది. ఎరుపు రంగుకి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఎరుపు రంగుకు కాంతి తరంగ దైర్ఘ్యం అధికంగా ఉండటం వల్ల అది తక్కువ విచలనం పొందుతుంది, ఇప్పుడే చెప్పాం కదా. సో దానికి తరంగ దైర్ఘ్యం అధికంగా ఉండడం వల్ల తక్కువగా స్ప్రెడ్ అవ్వదు అనమాట. కావున దీన్ని ప్రమాదాల సంకేతాల్లో ఉపయోగిస్తాము. ఇప్పుడు మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాడతారు, ఏరోప్లేన్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా వాడతారు. సో ఎక్కడైనా రెడ్ కలర్ లో ప్రమాదాలు జరిగే టర్నింగ్లలో కూడా రెడ్ కలర్ నే మనము స్టిక్కర్స్ కానీ ఇలాంటి అందిస్తాము, ఎందుకంటే అది తక్కువ విచలనం పొందుతుంది అనమాట. ఇంద్రధనస్సు అనేది కాంతి విక్షేపానికి ఒక మంచి ఉదాహరణ, అంటే కాంతి లైట్ డైస్పర్షన్ కి ఇది మంచి ఉదాహరణ అనమాట. అనేక లక్షల నీటి బిందువుల చేత కాంతి విక్షేపణం చెందడం వలన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు ఎప్పుడు ఏర్పడుతుంది, మనకు బాగా వర్షం పడిన తర్వాత, ఆ వర్షం ఆగిపోయిన తర్వాత చిన్న చిన్న తుంపర్లు, నీటి తుంపర్లు పడుతుంటాయి కదా, ఆ టైంలోనే మనం ఇంద్రధనస్సు అనేది గమనిస్తాం అనమాట. అప్పుడు ఏమైతుంది, గాలిలో తేలియాడే తేమ బిందువులు పట్టకాల వల్లే పనిచేస్తాయి. సో మనకు పట్టకాల ద్వారా కాంతి పడినప్పుడు 7 రంగులుగా విడిపోతుందని చెప్పుకున్నాం కదా. సో అట్లాగే నీటి బిందువులు కూడా ఒక పట్టకం లాగా, అంటే ప్రిజం లాగా పనిచేస్తాయి అనమాట. అప్పుడు ఆ ప్రిజం మీద కాంతి పడినప్పుడు అది ఏమైతుందంటే ఇది డిస్పర్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ జరిగే మొదటి వక్రీభవనంలో తెల్లని కాంతి వివిధ రంగులుగా విక్షేపణం చెంది ఎరుపు రంగు కాంతి తక్కువ విచలనాన్ని, ఊదా రంగు కాంతి ఎక్కువ విచలనాన్ని పొందుతాయి. ఇక్కడ మనకు ఇంద్రధనస్సులో 3 రకాల ప్రాసెస్లు జరుగుతాయి. ఒకటి వక్రీభవనం జరుగుతుంది, పరావర్తనం జరుగుతుంది, సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఈ యొక్క విక్షేపణం కూడా జరుగుతుంది అనమాట. సో అది ఇక్కడ జరిగేటువంటి మొదటి వక్రీభవనంలో తెల్లని కాంతి వివిధ రంగులుగా విక్షేపణం చెందుతుంది. విక్షేపణం చెందినప్పుడు ఎరుపు రంగు అనేది తక్కువ విచలనాన్ని, ఊదా రంగు అనేది ఎక్కువ విచలనాన్ని పొందుతుంది. మనం ఇంద్రధనస్సులో ఊదా రంగుని మనం చూడలేము అనమాట. సో ఊదా రంగు అనేది ఎక్కువ విచలనం చెందిపోతుంది కాబట్టి మనం దాన్ని చూడలేము. మనం చూడగలిగిన రంగులు వేరే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిజము. అన్ని రంగులు నీటి బిందువు రెండో వైపుకు చేరాక సంపూర్ణ అంతర పరావర్తనం వలన నీటి బిందువులోనే వెనుకకు పరావర్తనం చెందుతాయి. ఇప్పుడు ఏమంటున్నాం, ఫస్ట్ వక్రీభవనం చెందుతుంది అనమాట. వక్రీభవనం చెందిన తర్వాత అన్ని రంగులు నీటి బిందువు రెండో వైపుకి చేరుతాయి అనమాట. అంటే రెండో వైపు అంటే ఏంటంటే, ఉదాహరణకు ఇక్కడ చూడండి, సూర్యకాంతి కిరణాలు ఇక్కడ పడ్డాయా, ఇక్కడ సూర్యకాంతి కిరణాలు పడ్డాయి కదండి. పడిన తర్వాత నీటి బిందు ఉంది కదా, నీటి బిందు రెండో వైపు అంటే ఏంది, ఇక్కడ పడ్డాక ఇక్కడ సంపూర్ణ అంతర పరావర్తనం జరుగుతుంది, అంటే రిఫ్లెక్షన్ జరిగి ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పరావర్తనం చెందినట్లే కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వక్రీభవనం చెందుతుంది, వక్రీభవనం చెంది తర్వాత ఇక్కడ సంపూర్ణ అంతర పరావర్తనం జరిగి లోపల తర్వాత పరావర్తనం జరుగుతుంది అని చెప్తున్నాడు. నీటి బిందువుకు ప్రవేశించే కిరణాలు బయటికి వెళ్లే కిరణాల మధ్య కోణం ఎంత ఉంటుంది అంటున్నాడు, 0 నుంచి 44 డిగ్రీస్ ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఇక్కడ
సూర్యకాంతి పడి తర్వాత నీటి బిందువులోంచి మళ్ళీ బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చిన మధ్య కోణాలు ఎంత ఉంటాయంట, 0 నుంచి 42 వరకు ఉంటాయంట. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ 40 degrees 42 degrees ఇట్లా ఉన్నాయన్నమాట. సో దీని మ్యాక్సిమం రేంజ్ ఎంత ఉంటుందంటే 0 నుంచి 40 వరకు ఉంటుందని చెప్తున్నాడు. అయితే 42 degrees ఉన్నప్పుడు ప్రకాశవంతమైనటువంటి ఇంద్రధనుసును మనం చూడగలం అనమాట. సో ఈ సూర్యకాంతి కిరణాలు నీటి బిందువుకు పడినప్పుడు తిరిగి పరావర్తన చెందుతున్నాయి కదా, వీటి మధ్య అంటే సూర్యకాంతి కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య మనము 42 degrees ఉందనుకో, మనం ఇంద్రధనుసును బాగా స్పష్టంగా చూడగలుగుతామని అంటున్నాడు. సూర్యకాంతి పుంజానికి నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్య కోణము 42 degrees ఉన్నప్పుడే మనకు ఎరుపు రంగు కనబడుతుంది. ఆ కోణం 40 degrees ఉంటేనే ఊదా రంగు కనబడుతుంది. సో ఇప్పుడు మనకు 40 degrees నుంచి 42 degrees మధ్య విబ్జిఆర్ అనేది ఏర్పడుతుంది, అంటే మిగతా కాంతి రంగులు ఏర్పడతాయి. సో 40 degrees ఉంటే వైలెట్ కలరు, 42 ఉంటే రెడ్ అనమాట. ఈ 40కి 42 మధ్య రిమైనింగ్ 5 కలర్లు ఉంటాయి అనమాట. ఇండిగో, బ్లూ, గ్రీను, ఎల్లో, ఆరెంజ్ అనమాట. ఇప్పుడు మనం ఈ పటంలో చూడొచ్చు, బ్లూ కలర్ 40 degrees ఉంది కదండి, 40 degrees వచ్చేసి సూర్యకాంతికి ఊదా రంగుకు మధ్య కోణం అనమాట. 40 degrees కనుక ఉంటే ఊదా రంగు కనిపిస్తుంది. ఇప్పుడు 42 degrees అనుకోండి, సూర్యకాంతి కిరణానికి ఎరుపు రంగుకు మధ్య 42 degrees కోణం ఉంటుంది అనమాట. ఈ 42 degrees కోణం ఉంటేనే మనకు ఎరుపు రంగు కనిపిస్తుంది అనమాట. సో ఈ 40 నుంచి 42 మధ్యలో ఏ రంగులు ఉంటాయంట, ఇక్కడ చెప్పినట్టుగా ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా సూర్యకాంతి చూడండి, సూర్యకాంతి నీటి బిందువులు పడినప్పుడు పరావర్తనం చెందుతుంది కదా, 40 degrees ఊదా రంగు, 42 అయితే ఎరుపు రంగు కనుక కనిపిస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ సూర్యకాంతి అనేది ఇట్లా, ఇప్పుడు సూర్యుడు మనకు ఉంటాడు, ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు ఇతను వెనక సూర్యుడు ఉంటాడు, ముందర ఈయన ఇంద్రధనుస్సును చూస్తున్నాడు. ఇక్కడ మేఘాల నుంచి అనేక నీటి బిందువులు తుంపరుగా పడుతుంటాయి కదా, ఆ తుంపర్ల మీద కాంతి కిరణాలు పడినప్పుడు అవి 40 degrees మరియు 42 degrees మధ్య ఇది వచ్చేసి పరావర్తనం చెందుతుంది అనమాట, రిఫ్లెక్షన్ అవుతుంటాయి కదా, అప్పుడు మనకు ఇలా కనిపిస్తుంది అనమాట ఇంద్రధనుస్సు. సో మన కింద ఇక్కడ చూసినట్లయితే మీరు జనరల్ గా ఈ ఇమేజ్ లో చూసినట్లయితే సంపూర్ణ సర్కిల్ వచ్చింది కదా, ఇంద్రధనుస్సు ఎప్పటికైనా కానీ ఇట్లా రౌండ్ గానే ఏర్పడుతుంది. కానీ మనము భూమి మీద ఉన్నాం కాబట్టి సో మనకు సొగభాగమే కనిపిస్తుంది అనమాట. సో మనకు భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు సొగభాగం మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సొగభాగం అనేది భూమి కింది వైపు ఉంటుంది అనమాట. సో సంపూర్ణంగా అంటే సర్కిల్ గా ఏర్పడినటువంటి ఇంద్రధనుస్సును ఎవరు చూస్తారు, ఏదో ఫ్లైట్ లో వెళ్ళేవాడు లేదా అంతరిక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనకు ఇంద్రధనుస్సుని అనేది సంపూర్ణంగా చూడొచ్చు. సో మనం ఏమంటే సొగమై ఇంద్రధనుస్సును చూస్తాం అనమాట. నెక్స్ట్ తెల్లని కాంతి పుంజము గాజు పటకం మీద పడినప్పుడు విబ్జిఆర్ గా విడిపోతుంది అని కనుగొన్నది ఎవరంటే న్యూటన్ ధ్వని గురించి కూడా ప్రయోగాలు చేశాడు, అలాగే కాంతి గురించి కూడా చేశాడు. కాబట్టి న్యూటన్ ఏమన్నాడు, కాంతి కణాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పాడు. ఇది ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాము. ఈయన ఏమంటున్నాడంటే తెల్లని కాంతి పుంజము గాజు పటకం మీద పడినప్పుడు విబ్జిఆర్ గా విడిపోతుంది. సో దీన్నే మనము డిస్పర్షన్ అని అంటామని చెప్పుకున్నాం అనమాట. సో ఇట్లా తెల్లని కాంతి పడినప్పుడు గాజు పటకం మీద ఈ విధంగా 7 రంగులుగా విడిపోతుంది. ఊదా రంగు తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటుంది అంటున్నాడు, 3800 నుంచి 4500 ఆమ్స్ట్రాంగ్ వరకు ఉంటుంది అనమాట. సో మన ఆమ్స్ట్రాంగ్ అనేది వేవ్ లెంత్ ని ఆమ్స్ట్రాంగ్లలో కొలుస్తాం అనమాట. మామూలుగా అయితే మీటర్ సెంటీమీటర్లో కొలుస్తారు, అలాగే ఆమ్స్ట్రాంగ్ లో కూడా కొలుస్తారు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ మీటర్లలోకి మార్చుకోవాలనుకో 380 నుంచి 450 నానోమీటర్ల డిస్టెన్స్ వేవ్ లెంత్ ఉంటుంది అనమాట, ఏది ఊదా రంగుకి. అది ఎరుపు రంగు కనుకోండి 6250 నుంచి 7500 ఆమ్స్ట్రాంగ్ వరకు ఉంటుంది అనమాట. సో దీన్ని మనం మీటర్లలోకి మార్చుకున్నట్లయితే 625 నుంచి 750 నానోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఏమంటాం అంటే ఒక ఆమ్స్ట్రాంగ్ మీటర్లలోకి మనం తీసుకున్నట్లయితే ఎంతకు సమానంగా ఉంటుంది, 10⁻⁻10 మీటర్లకి సమానంగా ఉంటుంది. ఒక ఆమ్స్ట్రాంగ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్ కి సమానంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడొచ్చు, తెల్లని కాంతి పడినప్పుడు మనకు కాంతి అనేది విక్షేపణం చెందుతుంది అనమాట. నెక్స్ట్ రంగులు అంటే ఏంటివి, ఒక స్థిర తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. ఇప్పుడు కాంతికి రకరకాల తరంగ దైర్ఘ్యాలు ఉన్నాయి కదా. సో ఊదా రంగు ఉంది, అదే విబ్జిఆర్లో ఉన్నటువంటి 7 కలర్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తరంగ దైర్ఘ్యం ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఒక స్థిర తరంగ దైర్ఘ్యము, ప్రతి ఒక్క దానికి ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది కదా. రెడ్ కలర్ కు ఉన్న తరంగ దైర్ఘ్యం బట్టి అది రెడ్ కలర్ రంగు అని, గ్రీన్ కలర్ తరంగ దైర్ఘ్యాన్ని బట్టి దాన్ని గ్రీన్ కలర్ అని, ఎల్లో కలర్ తరంగ దైర్ఘ్యాన్ని బట్టి అది ఎల్లో కలర్ రంగు అని అంటాం అనమాట.
సో వేరు వేవ్ లెంత్లు ఉన్న కాంతి వేరు రంగుల్లో ఉంటుంది, అంతే కదా చెప్పుకున్నాం. నెక్స్ట్ రంగుల రకాలు వచ్చేసి 2 రకాలుగా చెప్తారు, ప్రాథమిక రంగులని తర్వాత గౌణ రంగులని. ప్రాథమిక రంగుల్ని ఏమంటారు? ప్రైమరీ కలర్స్ అంటారు. అదే గౌణ రంగుల్ని సెకండరీ కలర్స్ అంటారు. సో ప్రాథమిక రంగులు అంటే ఏమేమి వస్తాయి? రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్ వస్తాయి అనమాట. సో మన కలర్ టీవీ కనుక చూసినట్లయితే కలర్ టీవీలో మనకు వచ్చేటువంటి స్క్రీన్ మీద ఇచ్చేటువంటి ఈ ఇమేజెస్ కావచ్చు, వీడియో, మూవీ అన్ని కూడా కేవలం ఈ 3 కలర్ల వల్లనే ఏర్పడతాయి అనమాట. సో రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. నెక్స్ట్ గౌణ రంగులు అంటే సెకండరీ కలర్స్ కదా. ఏవైనా 2 ప్రాథమిక రంగులను కలపగా వచ్చే రంగులే ఈ యొక్క సెకండరీ రంగులు అనమాట. ఇప్పుడు రెడ్ గ్రీన్ కలిపినాం అనుకోండి, మనకి ఎల్లో వస్తుంది. అది గ్రీన్ బ్లూ కలిపితే సియాన్ అనేటువంటి కలర్ వస్తుంది అనమాట. రెడ్ అలాగే బ్లూ కలిపితే మెజెంటా కలర్ అని వస్తుంది అనమాట. సో ఉదాహరణకు చూడండి, ఇక్కడ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. రెడ్ గ్రీన్ కలుపుతుంటే ఏమొస్తుంది? రెడ్ గ్రీన్ కలిపినాడు, ఎల్లో కలర్ వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? రెడ్ ఉంది, బ్లూ ఉంది, ఈ 2 కలిపినట్లయితే ఇక్కడ మెజెంటా కలర్ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ బ్లూ కలుపుతున్నాడు, సియాన్ కలర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ సంపూరక రంగులు అంటారు, దీన్నే కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు. సో రెడ్, గ్రీన్, బ్లూ 3 కనుక కలిసినట్లయితే వైట్ కలర్ ఏర్పడుతుంది. సో మీరు ఈ చిత్రంలో చూడొచ్చు, రెడ్, గ్రీన్, బ్లూ అన్ని కలిసి సెంటర్ లో ఏం ఏర్పడింది? మనకు వైట్ కలర్ ఏర్పడింది కదా. సో వీటిని సంపూర్ణ కలర్ అంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే ఆ ఇంకొకటి రెడ్, గ్రీన్, బ్లూ కలిసినా మనకు వైట్ కలర్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఎల్లో కలరు సియాన్ కలర్ కలిసింది అనుకో, ఈ 2 కలిసినా కానీ మనకి ఏ కలర్ వచ్చింది? ఎల్లో కలర్ వచ్చింది కదా. అలాగే మెజెంటా, ఒక్క నిమిషం అండి, ఆర్ అండ్ సి, రెడ్ అండ్ సి కలిస్తే ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆపోజిట్ కలర్స్ ఉన్నాయి కదా. రెడ్కి ఆపోజిట్ కలర్ ఏముంది? మనకు సియాన్ ఉంది. రెడ్కి ఆపోజిట్ కలర్ సియాన్ ఉంది. గ్రీన్కి ఆపోజిట్ కలరు మెజెంటా ఉంది. బ్లూకి ఆపోజిట్ కలరు ఎల్లో ఉంది కదా. ఈడేమంటున్నాడంటే రెడ్ కలరు, సియాన్ కలరు ఈ 2 కలిసినట్లయితే మధ్యలో వైట్ కలర్ ఏర్పడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, మెజెంటా ఈ 2 కలిస్తే వైట్ కలర్ ఏర్పడుతుంది అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ, ఎల్లో 2 కలిస్తే వైట్ కలర్ ఏర్పడుతుంది అంటాడు. సో ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ కలర్స్ ఎలా ఏర్పడుతున్నాయి? ప్రైమరీ కలర్స్ అయినటువంటి రెడ్, గ్రీన్, బ్లూ కలిపినా ఏర్పడతాయి. సో ఆపోజిట్ కలర్ అయినటువంటి రెడ్, సియాను, అలాగే ఎల్లో, బ్లూను, అలాగే గ్రీను, మెజెంటాను కలిపినా కానీ మనకు వైట్ కలర్ వస్తుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఒక రంగులోని వస్తువును తెలుపు రంగు లేదా అదే రంగు కాంతిలో చూస్తే ఆ వస్తువు రంగు మార్పు రాదు. ఇప్పుడు మీరు తెల్ల రంగులో నుంచి ఇంకొక తెల్ల రంగును చూస్తారనుకో, ఏం మార్పు వస్తుంది? ఏమి రాదు. అంటే ఉదాహరణకు మీరు ఒక తెల్లని క్లాత్ తీసుకోండి, తెల్లని క్లాత్ తీసుకొని దాని మీద రెడ్ కలర్ పోయండి. రెడ్ కలర్ పోస్తే ఏమవుతుంది? మీకు రెడ్ కలర్ క్లాత్ కనిపిస్తుంది, అంతేగాని వేరే కలర్ కాదు అంటున్నాడు. ఒక్క రంగులోని వస్తువును తెలుపు రంగు లేదా అదే రంగులో చూసినట్లయితే, ఇప్పుడు మీరు తెల్లని వస్తువు తెల్లని దాంతో చూస్తే తెలుపు రంగే కనిపిస్తుంది. తెల్లని దాంట్లో ఎరుపు రంగు పెట్టి చూసినా మీకు ఎరుపు రంగే కనిపిస్తుంది అన్నమాట. అంటే రంగు మార్పు రాదంటున్నాడు. ఒక రంగులోని వస్తువును ఆ రంగు కాక ఇతర రంగుల్లో కాంతులలో చూస్తే మనకు నల్లగా కనపడుతుంది అనమాట. అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ కనుక మనం చూసినట్లయితే మనకు నలుపు రంగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్లూ, రెడ్ కలిపి చూసినా గానీ మనకు రంగు నల్లగా వస్తుంది. సో రెడ్ని రెడ్లోన్నా చూడాలి లేదా వైట్ లోన్నా చూడాలి. బ్లూను బ్లూలో ఉన్నా చూడాలి లేకపోతే వైట్ లో చూడాలి. ఈ 2 సందర్భాలలో మాత్రమే రంగులు మారవు అనమాట. నెక్స్ట్ తెలుపు రంగు. తెలుపు రంగుని ఏమంటామంటే అధమ శోషణకారి అంటారు. అంటే అధమ శోషణకారి అంటే తక్కువ శక్తిని కలిగి ఉంటుంది అనమాట. శోషించుకోవడం అనేది, ఏదైనా హీట్ అబ్జర్వ్ చేసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది. శోషణకారి అంటే అబ్జార్బర్ అనమాట. ఏదాన్ని తీసుకోవడం అనేది తక్కువ తీసుకోలేదు అనమాట. ఉదాహరణకు నీటి ట్యాంకుకు వెలుపల వైపున సున్నం వేస్తారు, ఎందుకు? సో మామూలుగా మనకు ఇంటికి కానీ ఇంటి పైన ఉన్నటువంటి ఇప్పుడు అంతే ప్లాస్టిక్ వస్తుంది, వైట్ ప్లాస్టిక్ వస్తున్నాయి, కానీ ప్లాస్టిక్ లో వైట్ కూడా చాలా వరకు ఇంటి పైన పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ వైట్ రంగు అనేది నీటి ఆవిరి వ్యర్థమును అరికట్టుతుంది. అంటే నీరు ఎండకు ఆవిరి అయిపోతుంటుంది అనమాట. అలా ఆవిరి కాకోకుండా అరికట్టుతుంటుంది. ఎందుకు ఆవిరి కాకోకుండా ఎందుకు చేస్తుంది ఇది అంటే, ఇది శక్తిని, సూర్యశక్తిని గ్రహించుకోలేదన్నమాట. అందుకు అధమ శోషణకారిని అంటున్నారు. నెక్స్ట్ నలుపు రంగు. నలుపు రంగు కనుక తీసుకున్నట్లయితే ఇది ఉత్తమ శోషణకారి మరియు ఉద్గారి అని కూడా చెప్తాం అనమాట. సో దీన్ని ఏమంటున్నాము మనము
ఉత్తమ శోషణికారి అంటే ఏదైనా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఉద్గారి అంటే విడుదల కూడా చేస్తుంది, ఎక్కువ శక్తిని కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం చూడండి, బయటకు వెళ్తుంటాము సమ్మర్లో కానీ నార్మల్గా ఎండలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన తల మీద ఒకసారి చేయబెట్టుకొని చూడండి ఎంతో హీట్ అయిపోతుంటుంది అనమాట. అంటే తల వేడి అయిపోతుంటుంది. అంటే తల మీద ఉన్నటువంటి నలుపు రంగు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించుకుంటుంది. ఈవెన్ మనం నల్లటి బట్టలు వేసుకున్నా కానీ మనకు ఎక్కువగా ఉక్కపోతగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నలుపు రంగు అనేది హీట్ని కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, అత్యుత్తమ నలుపు వస్తువుకి ఉదాహరణ ఏది అంటాడు. ఇది సూర్యుడు అనమాట. మామూలుగా సూర్యుడు కలర్ లో ఉన్నాడు అనుకుంటా, కానీ సూర్యుడు అనేది చాలా నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువు. కానీ సూర్యుడిలో ఉన్నటువంటి హీలియం, హైడ్రోజన్ వాయువులు ఎక్కువగా మండడం వల్ల అక్కడ మనకు సూర్యుడి నుంచి విపరీతమైన వేడి వస్తుంది, అలాగే కలర్ గా కనిపిస్తున్నాడు. కానీ సూర్యుడు కాదు, సూర్యుడు ఒక నల్లని వస్తువు అనమాట. నెక్స్ట్ విశ్వంలో కూడా ప్రతి ఒక్క నక్షత్ర రంగు కూడా నలుపు రంగులోనే ఉంటుంది. సో మనకేమంటే అవి బయటికి కనిపించడం అలా కనిపిస్తాయి, కానీ అవి బేసికల్ గా చాలా నల్లని వస్తువులు అన్నమాట. నెక్స్ట్ నక్షత్రం నుండి వచ్చేటువంటి కాంతి రంగు దేనిని సూచిస్తుంది. నక్షత్రం నుండి మనకు వచ్చే కాంతి ఉంటుంది కదా, మిలమిల ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ కాంతులు అనేటివి ఏంటంటే ఇదేం వెలుగు కాదు, ఇది యాక్చువల్లీ అక్కడ ఉష్ణోగ్రత అనమాట. ఆ ఎందుకంటే నక్షత్రాలు మనకు దూరంగా ఉన్నాయి కాబట్టి చిన్న పరిమాణంలో ఉంటాయి కాబట్టి మనకు ఆ హీట్ అనేది తగలట్లేదు అనమాట. నక్షత్రాల నుంచి వచ్చే హీట్ తగలట్లేదు, ఏమంటే వాటి నుంచి వచ్చేటువంటి కాంతి మాత్రం మనకు తగులుతూ ఉంటుంది. మన కన్ను చూడలేని రంగు వచ్చేసి ఇండిగో. మన విబ్జిఆర్లో ఇండిగో కలర్ వస్తుంది కదా, అది మనం చూడలేమన్నమాట, మన కన్ను చూడలేదు. కంటి రెటానాను దెబ్బతీసే రంగు వచ్చేసి ఊదా రంగు. సో మనం ఎక్కువగా వైలెట్ రంగుని చూడకూడదు అనమాట. ఇది ఎక్కువగా సేపు చూసినప్పుడైతే మన కంటికి రెటినా కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. నెక్స్ట్ మాధ్యమిక రంగు అనగా ఏదంటే పసుపు రంగు. ఇప్పుడు మనం విబ్జిఆర్ లో 7 రంగులు ఉంటాయి కదా, ఇటు మూడు తీసేస్తే మిగిలిన మధ్యలో ఉండే రంగుని మాధ్యమిక రంగు అంటాము, అది ఎల్లో అన్నమాట. నెక్స్ట్ క్వాంటం సిద్ధాంతం ప్రకారము ఎరుపు రంగు శక్తి ఏ విధంగా ఉంటుందంట, తక్కువగా ఉంటుంది. ఊదా రంగుకు శక్తి ఎక్కువగా ఉంటుంది. క్వాంటం సిద్ధాంతి మ్యాక్స్ ప్లాంక్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడని ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాము. కాంతి అనేది శక్తి రూపంలో వివిధ ప్యాకెట్ల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పుకున్నాం కదా. అయితే ఈయన ఏమంటున్నాడంటే ఎరుపు రంగుకి శక్తి ఏ విధంగా ఉంటుందంట, తక్కువగా ఉంటుంది అంటున్నాడు. ఊదా రంగుకు శక్తి ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ మానసిక ఉల్లాసాన్ని కలిగించే రంగు వచ్చేసి ఆకుపచ్చ అనమాట. సో అందుకే చూడండి, మనం ఏదైనా పార్కుకి వెళ్ళినా కానీ ఏదైనా పచ్చని పొలాలను చూసినా కానీ మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మానసిక ఉల్లాసాన్ని కలిగించే రంగు ఆకుపచ్చ అనమాట. సో తర్వాత నెక్స్ట్ ప్లాట్ లో రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.